హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్ వ్లాగ్. ఈరోజు మనం వెళ్తున్న చర్చ్ అనమాట, మేరీమాత టెంపుల్ అనమాట. ఇది మన పోర్ట్ అథారిటీ ఆఫ్ విశాఖపట్నం అండర్లో ఉంటుంది. ఇదే ఆ చర్చ్ అనమాట. దగ్గర 200 years హిస్టరీతో ఉందన్నమాట ఈ చర్చ్ అనేది. నేరుగా ఇప్పుడు ఆ చర్చికి పోవాలనుకుంటే మనం పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. పోర్ట్ నుంచి స్ట్రైట్ రూట్ అనమాట, ఎక్కడ టర్నింగ్ ఏ ఉండదు. నేరుగా పోర్టు మన కోల్ మైన్ ఉంటుంది కదా, కోల్ మైన్ పక్క నుంచి వెళ్తూ ఉండాలన్నమాట. ఒక రూట్ అనేది అవసరంగా ఉండాలి అనుకునే రూట్ కావాలనుకుంటే అది విశాఖపట్నంలో పోర్ట్ రూట్ అనమాట. పోర్ట్ ఏరియాలోనే ఉంటుంది అనమాట. ఆ వ్యూ పాయింట్స్ అనేవి వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ నెలలో అయితే ఈ చర్చ్ అనేది ఒక పండగ లెవెల్లో ఉంటుంది అనమాట. డిసెంబర్లో ఇక్కడ పండగ జరుపుకుంటారు అనమాట క్రిస్టియన్స్ అందరూ. ఇప్పుడు మనం నేరుగా ఆ టెంపుల్కి మేరీమాత ఆలయంకి అయితే వెళ్తున్నాం అనమాట. అదే కొండగుడి అనమాట. మళ్ళీ దానికి ఒక పేరు ఉంది. అండ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు కొంచెం మోటివేట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే పోర్ట్ రూట్లో ఉన్నామన్నమాట. ఈ కంటైనర్స్ అనేవి లోడింగ్ అన్లోడింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నాయన్నమాట. ఆ పైన రేక్ షెడ్ అనేది కోల్ వెళ్తుంది అనమాట. పోర్ట్లోకి వెళ్ళడానికి రూటు మన రైట్ సైడ్లో కోల్ ఫ్యాక్టరీకి వెళ్ళే రూట్ అనమాట. అది స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా ఆలయం కనిపిస్తుంది మనకి. ఈ ఆలయం అనేది దగ్గర 1850 సంవత్సరంలో నిర్మించడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా, అదే చర్చ్ అనమాట మనకు కనిపిస్తున్నది. ఒక చిన్న ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. ఇది హెవీ ఘాట్ ఏం కాదు, మినిమం ఘాట్ రోడ్లో ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒకే కొండ దగ్గరలో ఒకే సరౌండింగ్లో మొత్తం 3 టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఒకటి దర్గా ఉంటుంది, నెక్స్ట్ వెంకటరమణ స్వామి ఆలయం ఉంటుంది, అలానే చర్చ్ అనమాట. ఈ 3 ఒకే ప్లేస్లో ఉండడం ఇక్కడ హైలైట్. ఇక్కడ పశువులు వేపుకోవడానికి టైమింగ్ ఉంటుంది అనమాట. 8 గంటల నుంచి ఉదయం 6 వరకే అనమాట. చూడొచ్చు వెంకటరమూర్తి టెంపుల్ ఎలా కనిపిస్తుందో. ఇదే అనమాట సీ రూటు. ఇక్కడ సబ్మెరీన్ రీమోడిఫికేషన్ అండ్ తయారవుతాయి కదా షిప్స్ అనేవి, ఇక్కడి నుంచే తయారయ్యి లోనికి వెళ్తాయి అనమాట ఇన్పుట్లోకి. ఆల్రెడీ కోస్ట్ గార్డ్ వెహికల్ వస్తుంది ఒకటి, కోస్ట్ గార్డ్ షిప్ అయితే రావడం జరిగింది ఇప్పుడే. చూడొచ్చు అక్కడ ఎన్ని షిప్స్ ఉన్నాయో. అది పోర్ట్. చూడండి, కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ అయితే జరుగుతుంది అనమాట. ప్రతి డే ప్రతి అవర్ కూడా పెట్రోలింగ్ అయితే జరుగుతూనే ఉంటుంది అనమాట కోస్ట్ గార్డ్ నుంచి. కోస్టల్ ఏరియా కాబట్టి. ఇప్పుడైతే మనం ఆలయంలోకి అయితే వెళ్తున్నాం అనమాట. చర్చ్ ప్రజెంట్ అయితే ఇక్కడ ప్రార్థనా మందిరం అనమాట. ఇది చాలా పెద్ద ప్రార్థనా మందిరం. కొన్ని వేల మంది ఒకేసారి ఇక్కడ ఉన్నా సరే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే చర్చ్ ఓన్లీ విశాఖపట్నంలోనే ఉంది. మన ఆంధ్రాలో కల్లా పెద్ద చర్చ్, పెద్ద ప్రార్థనా మందిరం అనమాట క్రిస్టియన్స్ అందరికీ. ఇది చాలామందికి తెలియదు, కొంతమందికే తెలుసు ఈ ఆలయం గురించి. ఇక్కడ నుంచి కోల్ మైన్ అనేది వేరే లెవెల్లో కనిపిస్తుంది అనమాట. అది మనం చూద్దాం. బొగ్గు గని, ఇక్కడ బొగ్గు ఇక్కడ పిండిగా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు, అది మనం చూద్దాం. ఇది వింటర్ సీజన్లో వస్తే పెద్ద వ్యూ పాయింట్ కింద ఉంటుంది. చూడండి కోల్ ఎలా ఉందో. కోల్ అంతా బొగ్గు, ఎక్కడా లేని మొత్తం సరుకు ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడ మేరీమాత అనుకుంటాను, మేబీ నాకు అందుకు ఐడియా లేదు. సారీ, ఇక్కడ ఉన్నారు అనమాట మేరీమాత. ఇక్కడ ఆలయం చూడండి ఎంత వేరే లెవెల్లో కట్టారు కదా. ఇక్కడ జీసస్ ఉన్నారు. అంటే చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి టైం ఏం కాదు, ప్లేస్ ఉండదు. అంత పెద్ద చర్చే కానీ ఎక్కువ మంది క్రౌడింగ్ ఉంటుంది. ఇక్కడ ప్రార్థన చేసుకోవచ్చు కాబట్టి బహిరంగంగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు ఎలా ఉంటుందంటే అలా ఉందన్నమాట. ఇక్కడ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెద్ద చర్చు నేను షూట్ చేస్తాను అని అయితే మాత్రం అనుకోలేదు. మన శ్రీకాకుళంలోనే చాలా చర్చిలు ఉన్నాయి, బట్ నేనైతే వైజాగ్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ మన సెకండ్ వీడియో అనమాట చర్చిల్లో. ఇది ఎప్పటి నుంచి రీమోడిఫికేషన్ చేశారో అనేది డేట్స్ అనమాట ఇవి. ఇది స్వాతంత్రానికి ముందు నుంచే చర్చ్ ఉండడం జరిగింది ఇక్కడ. అంతకు ముందు కూడా ఉంది. 1850లో దీన్ని నిర్మించారనమాట మొదట. తర్వాత అలా అలా రీమోడిఫికేషన్ చేస్తూ ఇప్పటికి ఇలా వచ్చింది. చూడొచ్చు చాలా పెద్ద చర్చ్. ఇక్కడ అన్నదానాలు కూడా జరుగుతాయి అనమాట ఎవ్రీ సండే. ఇక్కడ
ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, చాలా గదులు ఉన్నాయన్నమాట. నేనైతే ఎవరు ఇది ఇక్కడ వాళ్ళ చర్చ్ ఫాదర్స్ అనమాట. వాళ్ళు ఏ టైం నుంచి ఏ టైంలో ఉన్నారనేది ఇది మెయిన్ అనుకుంటా. అతను ఇక్కడ ఇప్పుడైతే మనం చర్చిలోకి అయితే వెళ్ళబోతున్నాం. చర్చ్ వ్యూ అనేది ఆసమ్ కింద చెప్తాను, ఎందుకంటే వాళ్ళు వేరే లెవెల్ అనమాట చర్చ్. చూడొచ్చు, ఇక్కడి నుంచి అయితే మీకు చర్చ్ కనిపిస్తుంది. చర్చిలోకి వెళ్దాం, ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రార్థన మనము ప్రార్థించుకొని అండ్ నెక్స్ట్ రిటర్న్ అవ్వాలి. ఇప్పటికే టైం అయింది, చాలా వీడియోలు తీసుకోవాలి కాబట్టి వస్తూనే ఉంటారనమాట చాలామంది జనం ఇక్కడికి. ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకోసారి మీకు చూపిస్తాను అనమాట ఎలా ఉంటుందని. జీసస్ పక్క నుంచి చర్చిని చూస్తే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఈ స్తూపం అనేది దీని గురించి నాకు కొంచెం ఐడియా లేదు, ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అలానే ఓల్డెస్ట్ అలానే ఫేమస్ ఏదైనా హిడెన్ ప్లేసెస్ ఏదైనా సరే నాకు కామెంట్ చేస్తే నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వీలుగా చూస్తానమాట. ఇక్కడ ఇది వ్యూ పాయింట్ అనమాట. ఫోటో షూట్స్కి చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేస్ అనేది. వెడ్డింగ్ షూట్స్, క్రిస్టియన్స్ సైడ్లో వెడ్డింగ్ షూట్ అనేది ఇది ఆసమ్ అని చెప్పవచ్చు. ఇక్కడ మళ్ళీ చిన్న ప్రార్థన ఆరాధన మందిరం అనేది ఉంటుంది అనమాట. చాలా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తలు అయితే వీళ్ళు తీసుకున్నారు ఇక్కడ. ఇది ఫస్ట్ సైన్ అనమాట. 1850లో మొదట స్థాపించడం జరిగింది ఇది. ఇక్కడ మెస్ టైమింగ్స్ కూడా పెట్టుకుంటారు. ఇక్కడ మెస్ కూడా ఉంటుంది ఎవ్రీ సండేనే కాదు, ఎవ్రీ డే ఉంటుంది. చూడొచ్చు, ఎక్కడ లేని సరుకు మన విశాఖపట్నం పోర్ట్లోనే ఉంది. ఇక్కడ ఉండి బొగ్గు పౌడర్ అంతా తీసుకుపోయి పోర్ట్లో దించడానికి ఉండే రేక్స్లో ఉండే ఎక్స్కలేటర్స్ ఉంటాయి అన్నమాట. ఇవి తీసుకుపోయి చాలా వేస్ ఉన్నాయి చూడండి. అది బ్రౌన్ కలర్లో ఉంది, ఇక్కడ బ్లూ కలర్లో ఉంది. దగ్గర 4-5 వేస్ ఉంటాయి. తీసుకుపోయి వెళ్ళి కంటైనర్స్ ఉన్న లిఫ్టింగ్స్ ఉన్నాయి చూడండి సార్, క్రెయిన్స్, అక్కడ పెడుతుంది అనమాట. అక్కడ లిఫ్టింగ్ ఎలా జరుగుతుంది అనేది ఇంకొంచెం క్లోజ్లో ఉండే మసీద్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాక మీకు తెలుస్తుంది. చూపిస్తాను ఎలా లిఫ్టింగ్ జరుగుతుంది, ఎలా లోడింగ్ జరుగుతుంది అనేది. ఇప్పుడైతే టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టు కదా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పాను కదా మసీద్ అని, ఇదే అనమాట మసీదు. ఇక్కడ మసీద్ కూడా ఉంటుంది. ఈరోజు అయితే ఇది క్లోజ్లో ఉంది. జామియా మీదకి ఘాట్ ఎక్కేటప్పుడు మీకు చూపించలేదు కదా, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. చాలా కూల్గా వెళ్ళాలి. చిన్న ఘాట్ రోడ్ అయినా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఇక్కడ. ఇంకా వర్షం పడినప్పుడు ఇది జారుతుంది అనమాట, ఎందుకంటే పక్కన కోలు ఎగరకుండా ఆల్రెడీ వాళ్ళు వాటింగ్ చేస్తున్నారు. బట్ ఏదో టైంలో ఎగిరి మొత్తం కోలు మొత్తం దీని మీద పడే చాయిస్ ఉంది కాబట్టి